ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కానీ ఇక్కడే వైఎస్ షర్మిల తీరు వైసీపీకి ఇబ్బందిగా మారిందా? అధికార పార్టీని వదిలేసిన షర్మిల వైఎస్ జగన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాజకీయంగా సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీని టార్గెట్ చేయాల్సిన వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా ఒక్కో ఘటనను అస్త్రంగా మలుచుకుంటూ ఆయనను రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జగన్ టూర్లో సింగయ్య అనే కార్యకర్త మృతి చెందడాన్ని షర్మిల తీవ్రంగా ఖండించారు. సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని షర్మిల విమర్శించారు. చేసిన తప్పిదానికి క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. జగన్వి బల ప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలు తప్ప ప్రజల కోసం కాదన్నారు. డబ్బుంది, బలముందని జగన్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన జన సమీకరణలకు అనుమతులు ఇవ్వద్దని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే షర్మిల జగన్ను మరోసారి టార్గెట్ చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారు పోలీసులు నాకు తెలియదు ఎవరు చెప్పారో, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలోనూ జగన్ను షర్మిల టార్గెట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ను, తన భర్త ఫోన్ను, తన సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసిందని షర్మిల ఆరోపించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి జగన్ ఈ కుట్రలో భాగమైనట్టు ఆమె ఆరోపించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు షర్మిల కూడా అవే ఆరోపణలతో సొంత అన్నపైనే ఆరోపణలు చేయడం పెద్ద సమస్యగా మారింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల విషయంలో, నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పన్ని అబద్ధాలు చెప్పించారో, సుబ్బారెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి, ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్ధాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు లేవు. మాటకి తెలుసు. ఎవరైనా ఆశ్చర్యపోతారండి, అంతకంటే ఏం చేస్తారు. ఆ రోజుల్లో ఎంతగా బుల్డోస్ చేసుకుంటూ పోయారో, వాళ్లకు అధికారం ఉంది, వాళ్లకు డబ్బు ఉంది, ఏది పడితే అది, ఎంత అరాచకం అయితే అంత అరాచకం బుల్డోస్ చేసుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్ ఒకటి. కాంగ్రెస్ పార్టీకి బుల్డోస్ చేయడం రాదు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ స్క్రూటినీ ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ
ఇలాంటివి చేస్తుంది అని నేను అనుకోను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి, కేసీఆర్ గారు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇది బయటకు వచ్చింది. కేసీఆర్ గారే గెలిచి కేసీఆర్ గారి అధికారంలో ఉంటుంటే ఇది ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. ఒక మాట చెప్తున్నాను నేను, నా ఇంటికి వచ్చి నా ఆడియోను నాకే వినిపిస్తుంటే నాకెంత అవమానంగా ఉండాలి. కానీ ఆ రోజు నేను ఏం చేయలేకపోయాను. అయితే వైఎస్ షర్మిల జగన్ను మాత్రమే టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణముందని అంటున్నారు. ఎప్పటి నుంచో జగన్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు ఉన్నాయి. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తుల కోసం జగన్ షర్మిల కోర్టుకెక్కారు. దాంతో ఇప్పుడు అవి పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జగన్పై రాజకీయ ఒత్తిడి తెస్తోంది. మరోవైపు సొంత సోదరి షర్మిల కూడా పలు ఆరోపణలతో విరుచుకుపడుతుండడం జగన్ను ఇరుకున పెడుతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున జగన్ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ రాజకీయ దాడులు వైసీపీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టేశాయి. రాజకీయంగా బలపడాలని చూస్తున్న కాంగ్రెస్కు షర్మిల ఒక ఆయుధంగా మారుతున్నారు. మరోవైపు జగన్ ఈ ఆరోపణలను ఎదుర్కొంటూ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి కొత్త వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది.